పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్తో ఉన్నారు, ఓజీ జోష్తో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే హరిహర వీరమల్లు కంటే ముందు నుంచి వాళ్ళ నోట్లో నానుతున్నది ఓజీ. ఒకప్పుడు పవన్ సీఎం 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 అని నినాదించేవాళ్ళు, ఆ తర్వాత ఓజీ 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 అని నిందించేవాళ్ళు. చివరికి పవన్ కళ్యాణ్కే చిరాకేసి ఓజీ అంటే ఓల్డ్ గ్యాంగ్స్టర్ బాబు, ఆ పదాలు వాడవాకండి, ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఆయన పేరేంటి అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి పుష్పకి సంబంధించి స్మగ్లర్లు హీరోలు అవ్వడం ఏంటి ఇలాంటిది విమర్శించున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అలాంటిది ఈవెన్ హరిహర వీరమల్లు నిర్మాత రత్నం గారు కూడా అదే అన్నారు, మీరు హరిహర మీ వీరమల్లు అనేది మాట్లాడట్లేదు, ఎంతసేపటికి ఓజీ ఓజీ అని నినాదాలు చేస్తున్నారు, ఓజీ కంటే ముందు వచ్చింది కదా ఈ సినిమా, దీనికి వీరమల్లు వీరమల్లు అని నినదించండి అని పిలిచినటువంటి సందర్భం కూడా చూసాం. అంటే అంత ఇది ఈజీగా 2 అక్షరాలు మైండ్లో అట్లా ఫ్లాష్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఓజీ 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 అంటున్నారు. ఈవెన్ ఈటీవీ సంబంధించిన డీ ప్రోగ్రాంలో కూడా జడ్జిగా చేసేటటువంటి ఆయన ఎవరైతే కొరియోగ్రాఫర్ అనుకుంటా మన శేఖర్ మాస్టర్ ప్లేస్లో వచ్చిన ఆయన కూడా బిన్నీ మాస్టర్ ఏదో అంటారు, ఆయన కూడా ఈ డ్యాన్సుల్లో సక్సెస్ అయినప్పుడు ఏది ఆయనకి బాగా నచ్చినప్పుడు ఓజీ పర్ఫార్మెన్స్ అంటూ దానికి వేసి కొడుతున్నారు. ఓజీ అంటే మరి ఆయన ఇంకా వేరే అర్థమా, లేకపోతే ఇదే ఓల్డ్ గ్యాంగ్స్టర్ అని, లేకపోతే అద్భుత ఓ మై గాడ్ పెర్ఫార్మెన్స్ ఏంటో తెలియదు, ఓజీ అని చెప్పి బటన్ నొక్కుతూ ఉంటారు. ఓజీ ఓజీ అనేటటువంటి వైబ్రేషన్ అట్లా తీసుకొచ్చి ఇప్పుడు ఆ సినిమాకి 1000 రూపాయలు బెనిఫిట్ షో అంటే ఎగబడి కొనడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకో పక్కన 150 రూపాయలు 250 రూపాయలు టికెట్ల పెంపుకు సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్స్ థియేటర్లో రెడీ అవుతున్నారు. బెనిఫిట్ షోలు భారీ ఎత్తున వేయడానికి 1 గంటకి రాత్రి 1 గంట నుంచి అవకాశం ఇచ్చారు కాబట్టి 1 గంట నుంచి 4 దాకా ఒకటి, 4 నుంచి 7 దాకా ఒకటి, ఇట్లాగా 2 షోలు పొద్దున మళ్ళీ 7 to 10 ఇంకో షో వేసి అక్కడి నుంచి మళ్ళీ 5 షోలు వేయడం, ఇట్లాగ ప్రిపేర్ చేస్తున్నారు. అంత భారీ ఎత్తున రష్ ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు అటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అటు అభిమానులు కూడా.